ఇప్పుడు న్యూస్ లెన్స్ చూద్దాం. పాక్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. భారత్ను పాకిస్తాన్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఎల్ఓసి వద్ద కాల్పులకు దిగుతోంది. పెహల్గాం టెర్రరిస్టులను పాకిస్తాన్ సురక్షిత ప్రదేశానికి పంపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. టెర్రరిస్టులను ఫ్రీడమ్ ఫైటర్స్ గా పాకిస్తాన్ అభివర్ణిస్తోంది. ఇస్లామాబాద్ మీడియా సమావేశంలో టెర్రరిస్టులను ఫ్రీడమ్ ఫైటర్స్ అని పాక్ డిప్యూటీ పీఎం ఇషాక్ దార్ అన్నారు. కొరువితో పాకిస్తాన్ తలగోక్కుంటోంది. పాక్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. భారత్ను పాకిస్తాన్ రెచ్చగొడుతోంది. ఎల్ఓసి వద్ద కాల్పులకు దిగుతోంది. పెహల్గాం టెర్రరిస్టులను పాకిస్తాన్ సురక్షిత ప్రదేశానికి పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. టెర్రరిస్టులను ఫ్రీడమ్ ఫైటర్స్ గా పాకిస్తాన్ అభివర్ణిస్తోంది. ఇస్లామాబాద్ మీడియా సమావేశంలో టెర్రరిస్టులను ఫ్రీడమ్ ఫైటర్స్ అని పాక్ డిప్యూటీ పీఎం ఇషాక్ దార్ అన్నారు. కొరువితో పాకిస్తాన్ తలగోక్కుంటోంది. దీని గురించి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. మొత్తానికి ఏదైతే పెహల్గామ్ లో జరిగినటువంటి ఈ ఉగ్రదాడి అయితే ఉందో, ఉగ్రదాడికి సంబంధించి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. అంతేకాకుండా భారత్ ను రెచ్చగొట్టే విధంగా వాళ్ళు అక్కడ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి, ఎస్పెషల్లీ ఎల్ఓసికి సమాంతరంగా వాళ్ళు కాల్పులు జరుపుతూ ఉన్నటువంటి నేపథ్యంలో భారత్ కూడా చాలా ధీటుగా వాళ్ళకి సమాధానం కూడా చెప్తూ ఉన్న పరిస్థితి. ఇప్పటికే ఎవరైతే స్థానిక ఉగ్రవాదులు ఇద్దరు ఈ కాల్పుల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇళ్లని ఐఎల్ఈడి తోటి ప్రస్తుతానికి భారత సైన్యం పేల్చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ఇదంతా కూడా పక్కన పెడితే ఒక పక్క పాకిస్తాన్ మొదటి నుంచి కూడా మాకేం సంబంధం లేదని చెబుతూ వస్తూ ఇప్పుడు మాట మార్చినటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ ఏదైతే ఈ పెహల్గాం టెర్రరిస్టులని ఈ పాకిస్తానే సురక్షిత ప్రాంతాలకు పంపించి వాళ్ళకి అవసరమైనటువంటి సేఫ్ జోన్ ని ఏర్పాటు చేసింది అనేటటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే మొదట అసలు పాకిస్తాన్ మాకు ఈ ఘటనకి ఏం సంబంధం లేదు, అసలు వాళ్ళు ఎవరో ఉగ్రవాదం చేస్తే మమ్మల్ని ఎందుకు ఇందులో లాగుతున్నారని చెప్పినటువంటి పాకిస్తాన్ నిన్న ఇస్లామాబాద్ లో మీడియా సమావేశంలో అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇషాక్ దార్ మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా పాకిస్తాన్ ఒక్కడబుద్ధిని తెలియజేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. టెర్రరిస్టులను ఫ్రీడమ్ ఫైటర్స్ గా ఆయన అభివర్ణించినటువంటి సిచ్యువేషన్. అంటే వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ పాకిస్తాన్ కి సంబంధించి ఏదైతే జమ్మూ కాశ్మీర్ ని మనకు సాధించి పెట్టేటటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు స్వాతంత్ర సమరయోధం చేశారు. సో స్వాతంత్ర సమరయోధులుగా వాళ్ళని గుర్తిస్తున్నామని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఆయన కేవలం ఏదైతే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కాదు, ఫారిన్ మినిస్టర్ కూడా ఇషాక్ దార్. మరి అలాంటి వ్యక్తే ఈ రోజు అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులని ఇక్కడ ఏదైతే ఫ్రీడమ్ ఫైటర్స్ గా చెప్పడం ఏదైతే ఉందో దీని మీద తీవ్రస్థాయిలో ఆగ్రహాలు వ్యక్తమవుతున్న సిచ్యువేషన్ ఉంది. మరోపక్క పాకిస్తాన్ ఒక్కర బుద్ధి చూపిస్తుండటంతో మరోపక్క భారత్ కూడా దానికి అనుగుణంగానే చర్యలు కూడా తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్పెషల్లీ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి చర్యలు కూడా తీసుకుంటుంది. ఎస్పెషల్లీ ఏదైతే సింధు జలాలకు సంబంధించి ఇప్పటికీ ఆపేస్తారు. సింధు జలాలను ఆపడంతో పాకిస్తాన్ లో ఒక రకంగా చెప్పాలంటే కరువుగా మారేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో మొత్తానికైతే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడమే కాకుండా యుద్ధానికి కాలు దిగుతూ ముందుకు వెళ్తూ ఉన్న పరిస్థితి. మరోపక్క భారత్ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎందుకంటే ప్రపంచ దేశాల దృష్టిలో భారత్ కు ఉన్నటువంటి విలువ
అంతేకాకుండా నిబద్ధత ఏదైతే ఉందో అవి పోకుండా ఉండే విధంగా చాలా సంయమనంగా ముందుకు సాగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోపక్క ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ని ఒంటరి చేయాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతో భారత్ కూడా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ కి అండగా నిలిచాయి. ఈ టెర్రర్ అటాక్ ఏదైతే ఉందో దీని మీద కూడా తీవ్ర స్థాయిలో ప్రపంచ దేశాలన్నీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ రాజు.